మీరు చేసేటువంటి నృత్యాన్ని ప్రేరని అని మీరు పెట్టేసుకున్నారు ఇంకా రాజ్ కుమార్ గారికి ఇంటి పేరు లేకుండా. ప్రధాని గారు అయిన మాటలకెళ్ళి రాజ్ కుమార్ అనే పేరు రావడం, అసలు ఆ వీడియో చూస్తుంటే మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. पेरिनी राजकुमार के नाम से जानने लगे हैं। पेरिनी नाट्यम भगवान शिव को समर्पित एक नृत्य है। సో మీరు శివుని వేషం వేస్తూ ఉంటారు, అసలు సాక్షాత్ శివుని చూసినట్టుగానే అనిపిస్తుంది. ఫస్ట్ వేసిన డ్యాన్స్ ఏంటి, పాట ఏమైనా గుర్తుందా మీకు ఫోక్లో? ఫోక్లో రావే వయ్యారి రాసగుమ్మడి ఈ రాళ్ళుగా ఈ పిట్టల దొరని సరి జోడి. సో తరతరాలు ఉండిపోయేలాగా ఏదైనా గవర్నమెంట్ చేస్తే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం. అంటే మీరు ఎలా అనుకుంటారు దాన్ని? మొన్న సీఎం గారు పిలిచినప్పుడు కూడా మేము ఒక మాట చెప్పడం జరిగింది. అదొక్క పరిస్థితి అడగలేనని చెప్పేసి సూసైడ్ దాకా వెళ్ళారా? వాస్తవం. సో ప్రస్తుతం స్త్రీకి బొట్టంటే చాలా అందం, అలాగే మన భారతదేశానికి కళాకారులు ఎంత ఇంపార్టెంట్ అనేది ఈరోజు నేను రాజ్ కుమార్ని తీసుకురావడం జరిగింది. సో అసలు రాజ్ కుమార్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఇంటి పేరునే మార్చుకున్నాడు. అదేంటో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సాంప్రదాయాలు ఇప్పుడున్నటువంటి జనరేషన్లో అందరు మర్చిపోతున్నారు. సో కళ అనేది ఎవరు గుర్తించడం లేదు. సో ఓన్లీ మనం రవీంద్ర భారతికి మాత్రం వెళ్ళినప్పుడు మాత్రమే వీళ్ళ నృత్యాలను చూడడం జరుగుతుంది. అలాగే ఎప్పుడో ఒకసారి మనం వచ్చే టీవీలో వీళ్ళ నృత్యాలను చూసి ఏదో ఆ టైం వరకు మనం ఎంటర్టైన్మెంట్ లాగా చప్పట్లు కొట్టున్నాం. కానీ వీళ్ళని ప్రభుత్వం ఎలా గుర్తిస్తుంది, అసలు జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందామని ఈరోజు ఇక్కడ దాకా తీసుకురావడం జరిగింది. నమస్తే రాజ్ కుమార్ గారు. నమస్కారం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్. సో థ్యాంక్ యూ సో మచ్, మీ విలువైనటువంటి టైం ఇచ్చారు. థ్యాంక్ యూ. సో ఎందుకంటే ఈ మధ్యలోనే సో మోడీ గారు మిమ్మల్ని పిలవడం జరిగింది. సో అంత మంచి ఘనత దక్కింది అని చెప్పొచ్చా? 100% చెప్పొచ్చండి. ఎందుకంటే అది దేశ ప్రధాని పిలుపు అంటే చాలా గొప్ప విషయం కాబట్టి చాలా ఆనందకరమైన విషయం. సో మీ ఇంటి పేరు పక్కన పెట్టేసి మీరు చేసేటువంటి నృత్యాన్ని ప్రేరని అని మీరు పెట్టేసుకున్నారు ఇంకా రాజ్ కుమార్ గారికి ఇంటి పేరు లేకుండా. సో అలా ఎందుకు పెట్టుకున్నారు, అలా ఎందుకు వచ్చింది అసలు మీకు? అంటే సహజంగా అంటే మన గ్రంథాల్లో కూడా ఈ పేరుని నర్తించే వాళ్ళని నర్తించబడే అంటే ఆ నర్తకుడు ఎవరైతే ఉంటారో వారిని పేరుని అని పిలుస్తారనమాట. ఆ నామకరణం కాస్త పేరుని నాట్యంగా మారింది. ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ జరిగింది అప్పట్లోనే. సో అది కాస్త ఇప్పుడు పేరుని 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 మనకు పేరుని నాట్యం ప్రేరణ నుంచి ఉద్భవించిన అక్షరం అది. సో అది కాస్త ఏంటంటే నేను చేసే కష్టం ఏమైతే ఉందో ఈ పేరునిలో గురు నటరాజ రామకృష్ణ గారు, పద్మశ్రీ నటరాజ రామకృష్ణ గారు, వారు ఎప్పుడు కూడా అంటే దీంట్లో బాగా నిష్ణాతులై దీనికోసం గొప్పగా ప్రచారం చేసేవారు కావచ్చు, కష్టపడి ముందుకు వెళ్ళేవాళ్ళు కావచ్చు, వారిని దాని టైటిల్తో పిలవడం జరుగుతుందన్నమాట, పేరుని రాజ్ కుమార్ అని. సో ఆ మాట ప్రధాని గారు కూడా పేరుని రాజ్ కుమార్ అని చెప్పడం కూడా నాకు చాలా ఆనందకరమైన విషయం. సో అది ఇంటి పేరుగానే. ఎలా ఫీల్ అయ్యారు అసలు ప్రధాని గారు ఆ సభలో? ఆయన మాట్లాడడం ఒక ఎత్తు, అంటే ఆయన ఇప్పుడు పొలిటికల్ పరంగా అయినా కూడా అక్కడ వచ్చినటువంటి జనాలకు సంబంధించినటువంటి టాపిక్స్ తీసుకొని జరుగుతూ ఉంటుంది మాట్లాడే విధానం. అయిన మాటలకెళ్ళి రాజ్ కుమార్ అనే పేరు రావడము, అసలు ఆ వీడియో చూస్తుంటేనే మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము. అంటే మీ ఫేస్లో ఉన్నటువంటి ఇన్ని సంవత్సరాలు కష్టపడినటువంటి ఒక ప్రధాని నా పేరు పలకడం ఏంటి, ఎక్కడో మారుమూలలో ఉన్నటువంటి నా పేరు గురించి ప్రస్తావన చేశారని చెప్పేసి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ మూమెంట్. సో దాని గురించి మీరేం చెప్తారు? అంటే ఒక దేశ ప్రధాని ఒకరి గురించి మాట్లాడుతున్నారు అంటే దానికి ఎక్కడో ఒక దగ్గర మూలం ఉండుంటుంది. సో నేనేదైతే 2016-17 మధ్య కాలంలో చేసి 101 రోజుల నిర్విరామ రథయాత్ర, పేరుని రథయాత్ర, మన ఈ తెలంగాణ పేరుని రథయాత్ర అంటే మనకు శాస్త్రీయ నృత్యంగా దీన్ని, మన తెలంగాణ శాస్త్రీయ నృత్యంగా దీన్ని తీసుకోవడం జరిగింది. సో మరి మన శాస్త్రీయ నృత్యాన్ని మనం కాపాడుకోవాలి, మన తెలంగాణ ప్రజలందరికీ తెలియాలి అనే ఆలోచనతోటి నేను రథయాత్రను చేయడం జరిగింది. ఒక ఆటోని రథంగా మార్చుకొని తినడము పడుకోవడం అంతా దాంట్లోనే. సో ఆ కష్టానికి ప్రతిఫలమే ఈరోజు ప్రధాని గారు దాన్ని సంబోధించడం జరిగింది. అంటే ఎన్ని సంవత్సరాలు, దాదాపుగా ఒక 10 సంవత్సరాలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు 16-17 అండ్ 2024 అంటే 7-8 సంవత్సరాల నుంచి ఈజీగా. అంటే కష్టం అనేది తొందరగా బయటపడాలి అంటే ఎక్కడో ఒక దగ్గర లింక్ అనేది ఉండాలి. ఏ లింక్ లేకుండా అది ఆ నోట ఈ నోట వెళ్తూ
నాకు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు రావడం జరిగింది. నా ప్రొఫైల్ని పంపించినప్పుడు ఆ ప్రొఫైల్ని వాళ్ళు వెరిఫికేషన్ చేశారా, అసలు ఇది ఎలా వెళ్ళింది అనేది కూడా నాకు ఇప్పటికీ ఒక కలలాగే కలలానే మిగిలిపోయింది అన్నట్టు. ఆ రోజు మన్ కీ బాత్లో వస్తుంది. ముందు రోజు నాకు అంటే రేపు మీ గురించి ప్రధాని మాట్లాడుతున్నారు అండ్ ప్రధాని మీతో మాట్లాడతారు అని చెప్పేసి అన్నారు. యాక్చువల్లీ ఇస్ దే, బట్ నాకు అది అసలు ఇదేదో అలా చెప్తున్నారు ఏదో అని చెప్పేసి అప్పటికి ఏమైంది, మన సోషల్ మీడియా అంతా ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా అంతా ఫోన్లు చేసి డేటా అడగడం అది ఇది అంత నైట్ అంతా నడుస్తూనే ఉంది, తెల్లారి నడుస్తూనే ఉంది, టైం అయిపోయింది. చాలా పేపర్స్ లో పేపర్లోకి వచ్చేసింది. నేను రెస్పాండ్ అవ్వలేదు. ఏంటంటే పిఎం గారి కాల్ వస్తుంది, నేను దానికి ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి, ఆ తర్వాత తను మాట్లాడతారని అన్నారు. ఏంటా అనేది తెలిసిన తర్వాత మీరు ఎవరికైనా వాళ్ళ కన్ఫర్మేషన్ ఇవ్వచ్చా? కన్ఫర్మేషన్ నేను ఇవ్వలే, అది మెయిల్కి వచ్చిందన్న విషయం నాకు తెలియదు. సో అది కన్ఫర్మేషన్ ఇవ్వలేదు, బట్ ఓన్లీ పిఎం గారు మాట్లాడారు, అయిపోయింది. బట్ నేను రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి మెయిల్కి నేను మాట్లాడే అదృష్టాన్ని కోల్పోయాను. బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్, ఎందుకంటే మొట్టమొదటిసారిగా నా బంజారా జాతికి నేను ఇచ్చిన బహుమానమే అనుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా నేను ఒక బంజారా అని కూడా మెన్షన్ చేయలేదు. సో ధరావత్ రాజ్ కుమార్ నాయక్ అని ఆయన పలికేసరికి నాకు తెలియని ఒక ఆనందం. ఎందుకంటే ఇలాంటి బంజారా కుటుంబంలో నుంచి ఇంత స్థాయికి ఎదగడం అనేది అంత ఈజీ ఏం కాదు. అందులోనూ మన శాస్త్రీయ నృత్యాల్లో ఇంత స్థాయిలో నిలబడటం కూడా చాలా యాదృచ్ఛికంగా జరిగే పని. సో మీరు ఎక్కడ పుట్టారు, ఏం చదువుకున్నారు, మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది ఇప్పటివరకైనా మీ ఫ్యామిలీ? నేను సూర్యాపేట జిల్లా బీబీగూడెం అనే గ్రామం నుంచి, అక్కడ 3వ వార్డు అది. సో చిన్నప్పటి నుంచి మన ఊర్లోనే స్కూల్ ఉండేది, దాంట్లో జానపదం నేర్చుకునేవాడిని. లింగబాబు గారు అని చెప్పేసి గురువు గారు, అది జానపదం అక్కడ స్కూల్ వరకు. ఓకే. సో అక్కడ నేర్చుకుంటూ నా 5th అయిపోయింది, 6th క్లాస్కి నేను వెళ్ళాలి సూర్యాపేట టౌన్కి. సో నా డ్యాన్స్ని చూసి మా బాబాయ్ కరుణాకర్ అని చెప్పేసి, అప్పుడు తను అక్కడ ఎక్కడైతే ఇన్స్టిట్యూషన్ ఉందో డ్యాన్స్ స్కూల్, దాని పక్కనే ఒక ఇంజనీరింగ్ ఉండేవారు, వారికి డ్రైవింగ్ చేసేవారు. సో మా బాబాయ్ నా టాలెంట్ని చూసి, నాన్న నిన్ను తీసుకెళ్తారా అక్కడికి అని చెప్పేసి తీసుకెళ్లారు. ఫస్ట్ వేసిన డ్యాన్స్ ఏంటి, పాట ఏమైనా గుర్తుందా మీకు? ఫోక్లో రావే వయ్యారి రాసగుమ్మడి ఈ రాళ్ళుగా ఈ పిట్టల దొరని సరి జోడి ఏలో ఏలేలో తందన తానా. సో ఈ జానపదం, ఈ నృత్యాన్ని ఇదొకటి, అండ్ రాజస్థానీ రాణులం, తెలంగాణ బంజారులం, ఈ 2 పాటల్ని ఆ లింగబాబు గారు అనే గురు మమ్మల్ని త్రూఅవుట్ ఇండియా తిప్పారండి. అప్పుడే బిలో 5th క్లాస్లోనే మేము మొత్తం త్రూఅవుట్ ఇండియా తిరగడం, ఎక్కడికి పోయినా 1st or 2nd ప్రైజ్ వచ్చేది అంతే. సూపర్. సో ఆయన గురువు గారు ఎవరైతే ఉన్నారో అఫ్జల్ పాషా గారు, ముస్లిం, ఈజ్ అ తెలుగు పండిత్, టీచర్, శాస్త్రీయాన్ని అభ్యసించి చాలా గొప్పగా నేర్పిస్తున్నారు. ఆయన దగ్గరికి మా బాబాయ్ గారు తీసుకెళ్ళి ఇట్లా సో అండ్ సో అంటే సరే అని చెప్పి 1 డే అలా నేర్చుకున్నాను, వచ్చేసాను. మళ్ళీ తర్వాత ఆ గురువు గారే మళ్ళీ నన్ను వెతుక్కుంటూ ఇంటికి వచ్చి ఏమైందిరా రావట్లేవు అని చెప్పేసి ఆయన అంటే, ఇదేదో తెలియదు, మన చిన్న వయసు కదా, సరే గురుగారు అని చెప్పేసి ఏదో ఒక రోజు అట్నే పోయినా, బ్యాగ్ వేసుకొని షార్ట్ వేసుకొని ఉన్నాను, బ్యాగ్ వేసుకొని అలానే వెళ్ళిపోయినా, అట్నే ఉండిపోయాను. ఒక 4-5 డేస్ దాకా ఇంటికి వెళ్ళలేదు. ఇంటికాడ అమ్మ వాళ్ళు టెన్షన్ పడుతుంటే బాబాయ్ అన్నాడట, లేదు నేను అక్కడ పలానా చోట పెట్టాను, మరి ఒక మాటనే చెప్పాలి కదా అని చెప్పేసి వాళ్ళు. సో సమ్హావ్ ఏంటంటే ఇక నేను అట్నే ఉండిపోయాను అక్కడ. ఎప్పుడైనా ఇంటికాడికి వస్తే 1 గంట కూడా ఉండకపోయామనండి. అంటే తల్లిదండ్రులు నాకు శరీరాన్ని ఇస్తే, ఆయన నా జ్ఞానాన్ని ఎలా అంటే ఒక అద్భుతమైన స్థాయిలో తల్లిదండ్రుల్లానే ప్రతి పండక్కి బట్టలు కొనియడం, ఒక కొడుకులాగా చూసుకున్నారు అఫ్జల్ పాషా గారు. ఆయన ఎవరు, ఇక్కడ లింగబాబు గారి గురువు. మరి అక్కడి నుంచి నా జర్నీ ఎక్కడికి స్టార్ట్ అయిందంటే, అప్పుడు ఆంధ్రనాట్యం నేర్చుకున్నాను అక్కడ. అప్పుడు ఆంధ్రనాట్యంలో ఒక పార్ట్ పేరుని. సో మాకు అక్కడ ఏం జరిగిందంటే 2003లో వరంగల్లో పేరుని శిక్షణ శిబిరం పెట్టారు. వరంగల్లో పుట్టిన పేరుని అక్కడే శిక్షణ శిబిరం పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు చాలా అద్భుతంగా ఈ పేరుని వల్ల బయటికి తీసుకురావాలనే కాన్సెప్ట్లో వర్క్షాప్ పెడితే, అక్కడ గురు కళాకృష్ణ గారు, గురు బండి కుమార్ గారు, వీరిద్దరి సంరక్షణలో మాకు అక్కడ పేరుని 40 days నేర్పించడం జరిగింది. అక్కడ పేరుని ప్రస్తావన మొదలైంది. వాళ్ళిద్దరు ఎవరు అంటే మళ్ళీ అఫ్జల్ పాషా గారి గురువులే. సో గురువుల దగ్గర నుంచి అట్లా వెళ్ళడం జరిగింది అనమాట.
ఆ 40 రోజుల పేరుని శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో మేము పేరుని ప్రదర్శించడం జరిగింది. నాతో పాటు మా మిత్రుడు ఇక్కడ అంటే సూర్యాపేట నుంచి వచ్చిన అబ్బాయి నరేష్, మా ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నారు. అదే పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు సెలెక్ట్ చేసుకొని ప్రపంచవ్యాప్తంగా నేను ఈ పేరుని ప్రదర్శించడానికి మీ ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నాను, మీరిద్దరు మాతో ఉండాలి, గురుకులం స్టైల్లో మీకు విద్య నేర్పిస్తానని చెప్పేసి దాదాపు ఒక 7-8 నెలలు ట్రైనింగ్ ఇచ్చారండి, స్పెషల్ ట్రైన్. మరి కళాకృష్ణ గారు, బండి కుమార్ గారు ఎవరు? నటరాజ రామకృష్ణ గారి శిష్యుడు. అంటే పేరుని పుట్టుకని అంటే ఈ సృష్టిని సృష్టించిన మనిషి దగ్గరికి వెళ్ళడం జరిగింది. చివరిగా లాస్ట్కి చేరుకున్నాను, అక్కడ చేరుకున్నాను. అది అంతా దైవేచ్ఛ, అంతే. ఆ ప్రకృతి, ఆ విశ్వం అలా కలుపుతూ వెళ్ళిపోతుంది అనమాట మమ్మల్ని. సో ఆయన దగ్గర ట్రైన్ అయిన తర్వాత ఆయన చెప్పిన విషయాలు, చాలా విషయాలు, గొప్ప గొప్ప విషయాలు, అది ఇప్పటికీ నా మనసులో అలానే